హాయ్! ఈరోజు మనం ఒక వినడానికి నమ్మశక్యంగా లేని ఒక నిజమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే, కేవలం వ్యాపారం కోసం వచ్చిన ఒక ప్రైవేట్ కంపెనీ ఏకంగా ఒక దేశాన్నే తన గుప్పిట్లోకి ఎలా తెచ్చుకుంది? ఇది చరిత్రలోనే ఒక వింతైన, చాలా ముఖ్యమైన అధ్యాయం. సో, మన ముందున్న అసలు ప్రశ్న ఇదే. లాభాల కోసం ఏర్పడిన ఒక కార్పొరేషన్ వేల మైళ్ళ దూరం నుంచి వచ్చి, ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలలో ఒకటైన మన భారతదేశాన్ని ఎలా జయించగలిగింది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం పదండి. అయితే ఈ కథ మొదలైంది కత్తులతోనూ తుపాకులతోనూ కాదు, ఒక బలమైన కోరికతో. ఆ కోరికే బ్రిటిష్ వాళ్లను సముద్రాలు దాటించి భారతదేశ తీరానికి నడిపించింది. ఇంతకీ ఏంటా కోరిక? అంతా మొదలైంది ట్రేడ్తో, అంటే వ్యాపారంతో. ముఖ్యంగా మన భారతీయ సుగంధ ద్రవ్యాలు, ఇక్కడి నాణ్యమైన వస్త్రాలకు అప్పట్లో ఐరోపాలో విపరీతమైన డిమాండుండేది. ఆ ఆకర్షణే అన్నింటికీ మూలమన్మాట. ఐరోపా వ్యాపారుల కళ్ళు మన దేశం మీద పడటానికి కారణం ఇవే. మిరియాలు, లవంగాలు లాంటి సుగంధ ద్రవ్యాలకు అక్కడ బంగారమంత విలువ ఉండేది తెలుసా? ఈ వస్తువుల కోసమే వాళ్లు ప్రాణాలకు తెగించి అంత పెద్ద సముద్రయానం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. సరిగ్గా ఈ అవకాశాన్ని పట్టుకోవటానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో అడుగుపెట్టింది. వాళ్లు మొదట తమ వ్యాపారం కోసం చిన్న చిన్న స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. కాని అది అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత కోటలు కట్టడం మొదలుపెట్టారు. ఈ టైంలైన్ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రాసెస్ అంతా చాలా నెమ్మదిగా జరిగింది. వాళ్ళు వచ్చింద్రాగానే దేశాన్ని ఆక్రమించలేదు. దాదాపు 100 సంవత్సరాలు కేవలం వ్యాపారం మీదే ఫోకస్ పెట్టారు. కాని ఎప్పుడైతే భద్రత అనే పేరుతో కోటలు కట్టడం స్టార్ట్ చేశారో అప్పట్నుంచి వాళ్ల అసలు ఉద్దేశాలు నెమ్మదిగా బయటపడటం మొదలయ్యాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. టర్నింగ్ పాయింట్ అన్నమాట. కంపెనీ ఆలోచన విధానంలో ఒక కీలకమైన మార్పొచ్చింది. కేవలం వ్యాపారులుగా ఉంటే సరిపోదు, ఇక్కడ సైనిక శక్తిగా కూడా ఎదగాలి అనే ఆశ మొదలైంది. మరి అధికారం ఎలా సంపాదించారు? వాళ్లు వాడిన అతిపెద్ద అస్త్రం మనందరికీ తెలిసిందే, విభజించి పాలించు అనే సూత్రం. ఇక్కడి స్థానిక రాజుల మధ్య ఉన్న గొడవలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వాళ్ల ప్లాన్ ఎంత సింపుల్ అంటే చూడండి. ఫస్ట్, గొడవ పడుతున్న 2 భారతీయ రాజుల్ని కనిపెట్టాలి. తర్వాత ఒకరికి సైనిక సహాయం ఆఫర్ చేయాలి, వాళ్ల శత్రువుని ఓడించాలి. ఆ తర్వాత గెలిచిన రాజును తమ చేతిలో కీలుబొమ్మగా మార్చుకోవాలి. ఇదే ఫార్ములాను మళ్లీ మళ్లీ వాడి తమ అధికారాన్ని పెంచుకుంటూ పోయారు. ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏదైనా ఉందంటే అది బెంగాల్లో జరిగిన సంఘర్షణే. ఈ ఒక్క సంఘటనతో వాళ్ల తలరాతే మారిపోయింది. 1757. ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి. పలాసీ యుద్ధం. భారతదేశ భవిష్యత్తును మార్చేసిన తేదీ ఇది. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ యుద్ధంలో కంపెనీ గెలిచింది సైనిక బలంతో కాదు. బ్రిటిష్ వాళ్ల దగ్గరున్నది కేవలం 3000 మంది సైన్యం. నవాబ్ దగ్గరో 50,000 మందికి పైగా. మరి ఎలా గెలిచారు? బలంతో కాదు, కుట్రలతో. నవాబు సైన్యంలోనే కొందరికి లంచాలిచ్చి మోసంతో గెలిచారు. ఇది సైనిక విజయం కన్నా ఒక రాజకీయ విజయం. ప్లాసీలో మోసంతో గెలిచారు కదా, కానీ 1764లో జరిగిన బక్సర్ యుద్ధం ఇది వాళ్ల సైనిక బలాన్ని ప్రపంచానికి చూపించింది. ఈ విజయంతో భారతదేశంలో వాళ్ల పాలనకు ఒక రకంగా చెప్పాలంటే ఒక చట్టబద్ధమైన ముద్ర పడింది. ఈ గెలుపుతో వాళ్లకు ఒక జాక్పాట్ తగిలింది. అదే దివానీ హక్కులు. సింపుల్గా చెప్పాలంటే పన్నులు వసూలు చేసే పవర్. ఒక్కసారి ఆలోచించండి, ట్యాక్స్ కలెక్ట్ చేసే అధికారం ఎవరికుంటుంది? ప్రభుత్వానికి కదా. సో ఆ క్షణం నుంచే కంపెనీ కేవలం ఒక వ్యాపార సంస్థగా కాకుండా ఒక ప్రభుత్వంగా మారిపోయింది. సరే, ఇప్పుడు బెంగాల్ వాళ్ల చేతిలో ఉంది. అక్కడ నుంచి వచ్చిన అపారమైన సంపదతో వాళ్లేం చేశారనుకుంటున్నారు? ఊరికే కూర్చోలేదు. ఆ డబ్బును ఉపయోగించి మిగతా భారత రాజ్యాల మీదకు దండయాత్రలు మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇక ఒకరి తర్వాత ఒకరు. దక్షిణాన టిప్పు సుల్తాన్, పశ్చిమాన శక్తివంతమైన మరాఠాలు, చివరగా ఉత్తరాన సిక్కు సామ్రాజ్యం. ఇలా ఒక్కో సామ్రాజ్యాన్ని కూల్చుకుంటూ దాదాపు మొత్తం భారతదేశాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఇక మనం కథ చివరి అంకానికొచ్చేశాం. ఇక్కడ అధికారం ఒక కంపెనీ చేతుల్లోంచి నేరుగా బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఊహించుకోండి, దాదాపు 100 ఏళ్లు మన దేశాన్ని ఏలింది ఒక ప్రభుత్వం కాదు, ఒక ప్రైవేట్ కంపెనీ. లాభాల కోసం పనిచేసే ఒక కార్పొరేషన్. చరిత్రలో ఇలా ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. కాని 1857లో సిపాయిల తిరుగుబాటు అన్నిటినీ మార్చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం ఇక లాభం లేదనుకుని ఈస్ట్ ఇండియా కంపెనీని పక్కకు నెట్టి పాలనను డైరెక్ట్గా తల చేతుల్లోకి తీసుకుంది. అప్పుడే మనకు తెలిసిన బ్రిటిష్ రాజ్ అధికారికంగా మొదలైంది. అలా ఒక కంపెనీ రాకతో మొదలైన ఈ వలస పాలన ఎన్నో ఏళ్ల స్వాతంత్ర్య పోరాటం తరువాత
చివరికి 1947లో ముగిసింది. మనం ముగించే ముందు ఒక ప్రశ్న. సాధారణంగా ఒక దేశాన్ని మరో దేశం ఆక్రమిస్తుంది, కానీ ఇక్కడ ఒక కంపెనీ లాభం తప్ప మరో ఆలోచన లేని ఒక కార్పొరేషన్ ఒక దేశాన్ని ఏలింది. అలాంటప్పుడు అది వదిలి వెళ్లే వారసత్వం ఎలా ఉంటుంది? దాని ప్రభావం ఈ రోజుకీ మనపై ఉందేమో ఒక్కసారి ఆలోచించండి.